తర్వాత అతిథి దేవో భవ అనే సూక్తి ఉంది. మొట్టమొదట మనము ప్రతి ఒక్కరు కూడా తల్లి అనేది ఎంత ముఖ్యమో అది జగం ఎరిగిన సత్యం. నేను ఇక్కడ చెప్పినట్టు నాగరత్నమ్మ చెంగళరాయను కుమార్తెనైనా కూడా నేను మాతృస్థానం అనేది మా వదినకి ఇస్తున్నాను ఆ స్థానాన్ని. ఎందుకంటే మొదటి నుంచి కూడా మా రమేష్ కూడా చెప్పాడు, నేను ఇక్కడ సత్యవేడిలో పుట్టినప్పటికీ కూడా సత్యవేడి 10th క్లాస్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా సత్యవేడికి రాలేదు. మా అన్న ఉద్యోగరీత్యా చిత్తూరులో, కాకినాడలో, నెల్లూరులో అక్కడ వచ్చేస్తుంటే అక్కడే ఉన్నాను. మా అన్నతోటే పెరిగాను. ఒక అన్న చెల్లెల్లాగా కాదు, ఒక తండ్రి కూతురు లాగానే పెరిగాం. అక్కడ అప్పట్లో స్కాలర్షిప్ ఇవ్వాలంటే తండ్రి సంతకం పెట్టాలి, అది పెడితే కానీ రాదు. తండ్రి ఎక్కడ ఉంటాడు? చిత్తూరులో ఉంటాడు. ఆ స్కాలర్షిప్ ఫామ్ ఎత్తుకొని చిత్తూరుకి రాలేము. అలాంటప్పుడు మా అన్నయ్య సంతకం పెట్టేది. తండ్రి స్థానంలో నిలబడి నాకు చదువులో మంచి అండగా నిలబడ్డాడు. కాబట్టి నా తల్లి స్థానాన్ని మా వదినకే ఇస్తున్నాను. తర్వాత తండ్రిగా మా అన్ననే భావిస్తున్నాను. నాకు తెలిసి మొదట నెల్లూరులో చదివాను 1వ తరగతి. అంటే చాలా దూరం ప్రయాణం చేశాను చదువులో కూడా. ఎందుకంటే అన్నకి ఉద్యోగరీత్యా 1 సంవత్సరం ట్రాన్స్ఫర్ అయ్యేది. చిత్తూరుకు వచ్చిన తర్వాత కొంచెం స్థిరంగా ఉన్నారు, 8 సంవత్సరాలు అట్లా. చిత్తూరులో 1వ తరగతి చదివాను, కాకినాడలో 2వ తరగతి చదివాను. 3వ తరగతికి వచ్చేటప్పటికి మళ్ళీ సంతపేటలో, ఇలాగ 3వ తరగతి నుంచి చిత్తూరులోనే ఉన్నాను. అప్పటి నుంచి 10th క్లాస్ వరకు కూడా చిత్తూరులోనే చదివాను. ఒక 6th క్లాస్ చదివేటప్పుడు నాకు ఇప్పటికి కూడా బాగా గుర్తు, మా తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నారు. మా అన్న మా వదినతో కూడా మా తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఆ పిల్లలందరూ పెద్దవాళ్ళు అయిపోయారు. మా రమేష్, సురేష్, సుజాత వాళ్ళందరూ చిన్నపిల్లలు కొట్టేటప్పుడు మా అమ్మ నాన్న కూడా అక్కడే ఉన్నారు. ఇంక అందరూ కూడా స్కూల్కి వెళ్తున్నారు కదా, మేము ఎందుకు ఇక్కడ గమ్మని కూర్చొని ఉండాలి, నేను సత్యవేడికి వెళ్ళిపోయి మా వృత్తిని, చేనేత వృత్తి, మేము మా వృత్తిని కొనసాగిస్తాము, ఇక్కడ ఎందుకు ఉండేదని వాళ్ళు వచ్చేసారు. సత్యవేడికి వచ్చేసారు మా తల్లిదండ్రులు. అప్పుడు మా అమ్మ మా అన్నతో అన్నారు, నాతో కూడా పంపించేయి విమలాని అని చెప్తే మా అన్న ఒప్పుకోలేదు. మా చెల్లిని నేను సత్యవేడికి పంపను, మీరు సత్యవేడికి పంపితే మీతో కూడా మీరు అమ్మాయిని చదివిస్తారో చదివించరో. అప్పుడు ఇప్పుడులాగా చక్కగా చదువుకునే పరిస్థితి కాదు. ఆడపిల్లల చదువు అంటే ఎందుకని చెప్పే పరిస్థితి. పాఠశాలకి పంపించడమే నేరము, ఆడపిల్లల్ని స్కూల్కి పంపించడం నేరము అనే పరిస్థితిలో ఉంది సత్యవేడు. అంటే టౌన్లో అంత పట్టింపు లేదు, కానీ సత్యవేడులో ఆ పరిస్థితి అయితే ఉంది. గ్రామం కాబట్టి, చిన్న గ్రామం కాబట్టి. అందువల్ల మా అన్నగారు, నేను సత్యవేడుకు పంపను, మీరు చదువు లేకుండా తయారు చేస్తారనేసి తన దగ్గరే ఉంచుకొని చదివించడం జరిగింది. తను ఆ రోజు తీసుకున్న నిర్ణయం, మా అన్న ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఈ రోజు నన్ను ఈ స్థాయికి నిలబెట్టింది. ఆ రోజు మా అన్న కుప్పయ్య ఆ రోజు తను ఎందుకులే తల్లిదండ్రుల దగ్గర పంపించేద్దామని అనుకుంటే నేను ఇంతవరకు చదవగలిగి ఉండేదాన్ని కాదు. ఇప్పటికీ కూడా ఇంకా మా అన్నతో కూడా చదువుకున్న వాళ్ళు, మా అన్న ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ ఉన్నారు. నాకు మా తల్లిదండ్రుల కంటే కూడా కుప్పయ్య చెల్లెలుగానే గుర్తింపు ఎక్కువ. ఒక 20 సంవత్సరాల ముందు వరకు కూడా మా తల్లిదండ్రుల పేర్లు తెలియదు ఎవరికి. కుప్పయ్య చెల్లెలు అనే సంబోధించేవాళ్ళు. ఆ విధంగా కుప్పయ్య చెల్లెలుగానే నాకు గుర్తింపు ఎక్కువ. అంటే ఆనాడు అందువల్ల సదా నేను మా అన్నకి రుణపడి ఉంటాను. కానీ నా ఈ ఉన్నతిని మా అన్న చూడలేకపోయాడనే బాధ మాత్రము ఉంది. కానీ మా అన్నని, మా అన్న పిల్లల్లో నేను చూసుకుంటూ సంతోషిస్తున్నాను. తర్వాత నేను 10th క్లాస్ వరకు
మా అన్నగారు ఉన్నారు, తనకి ఆరోగ్య రీత్యా స్ట్రగుల్ అవుతున్నా కూడా 10th వరకు అక్కడే ఉన్నాము. 10th క్లాస్ లీవుల్లో సర్టిఫికేట్కి రావడం జరిగింది. అప్పుడు మా అన్నగారిని హాస్పిటల్లో చేర్చడం జరిగింది. అప్పుడు హాస్పిటల్కి వెళుతూ మా పిల్లల్ని చూసుకో అని చెప్పడం జరిగింది. అప్పుడు నాకు తెలియదు ఎందుకు మా నాన్న నేను పిల్లల్ని చూసుకో అని చెప్తూ హాస్పిటల్కి వెళ్ళాడు. అది నాకు ఆ చిన్నతనంలో అర్థం కాలేదు ఎందుకు తను ఈ మాట చెప్తున్నాడని. తర్వాత తను హాస్పిటల్ నుంచి తిరిగి రాలేదు, నేనే చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మా నాన్న దూరదృష్టితో ఈ మాట చెప్పాడని తర్వాత నాకు అర్థమైంది. 10th క్లాస్ రిజల్ట్ అయితే వచ్చింది, హాస్పిటల్లోనే ఉన్నారు. 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాను అనేసి మా అన్నగారికి హాస్పిటల్లో చెప్పడం జరిగింది. ఇప్పటిలాగా అప్పుడు ఫోన్ సౌకర్యాలు అంటూ లేదు. ఇక్కడి నుంచి ఒకరు వెళ్ళి అక్కడికి చెప్పడం జరిగింది. మా చెల్లెలకి అది ఫస్ట్ క్లాస్ చదవడము చాలా అది మా దక్కింది, అంటే నేను లేకపోయినా నేను చదివించిన చదువు దక్కింది అనే దృష్టితో అనడం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ సత్యవేళలో చదివాను. అది మళ్ళీ పరిస్థితి మొదటికే వచ్చింది. అప్పుడు అందరూ కూడా బంధుమిత్రులు కూడా ఆడపిల్లని చదివించాలనా, వాళ్ళ అన్న కూడా లేదు కదా, ఎందుకు చదివిస్తున్నారు అనేసి మా తల్లిదండ్రుల పైన ఎంతో ఒత్తిడి తేవడం జరిగింది. అప్పుడు నా తల్లి నాగరత్నమ్మ, మా నాన్న చెంగట్రాయ శెట్టి గారు వాళ్ళు ఉండి లేదు మేము మా అమ్మాయిని చదివిస్తామని బంధుమిత్రుల మాటలు కూడా తీసుకోకుండా ఇంటర్మీడియట్ చేర్చడం జరిగింది. అంటే ఆనంద్ తర్వాత మా అన్న తర్వాత మా తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయము నా చదువు కొనసాగించడానికి తోడ్పడింది. కానీ అప్పుడు నా తల్లిదండ్రులు ఎందుకు చదివించేదని ఆపున్నా కూడా నేను ఇంత స్థితికి వచ్చేదాన్ని కాదు. కాబట్టి మొదట తల్లిదండ్రులు మా అన్న వదిలేతే తర్వాత తల్లిదండ్రులుగానే మా తల్లిదండ్రుల్ని భావిస్తున్నాను. వారు ఆనాడు వేసిన వాటి వల్లే నేను ఇంత అభివృద్ధిని సాధించగలిగానని నమ్ముతున్నాను. సదా వారికి కృతజ్ఞతగా ఉంటాను. తర్వాత అప్పటి నుంచి కూడా చెప్పాను 43 సంవత్సరాలు ఉద్యోగం చేశారన్నారు. ఆ 43 సంవత్సరాలు ఎలా వచ్చంటే ఇంటర్మీడియట్ చదవడము, తర్వాత వెంటనే ట్రైనింగ్ అవ్వడము, వెంటనే డిఎస్సి జరగడం, అది ఒక అదృష్టం. మా ముందు చదివిన వాళ్ళు కూడా మాతో పాటు చేరడం జరిగిందంటే మా సీనియర్స్ కూడా మాతో కూడా కలిసి డిఎస్సి రాయడం వల్ల వాళ్ళకి తక్కువ సర్వీస్ వచ్చింది, నాకు ఎక్కడ గ్యాప్ లేకుండా రావడం వల్ల జరిగింది. తర్వాత ఈ వృత్తిలోకి రావడానికి మరొక వ్యక్తి కూడా నాకు ఉన్నారు. నేను ఇంటర్మీడియట్ చదివినప్పుడు కాలేజీ ఫస్ట్ వచ్చాననేసి అప్పుడు చాలా గాలి మేడలు కట్టే వయసు అది. నేను చాలా చదవాలి, ఇంకా చదవాలి అంటే దానికి కారణం కూడా మా అన్న మెడిసిన్ చేయించాలని నన్ను పిలిచేది కూడా డాక్టర్ విమల అనే పిలుస్తాను. ఇంటి దగ్గర డాక్టర్ విమల అనే పిలుస్తాను. నేను ఎంబీబీఎస్ చేయాలి, డాక్టర్ కోర్స్ చేయాలని నేను పట్టుపెట్టి కూర్చున్నప్పుడు నా తల్లిదండ్రులు నచ్చజెప్పినారు. డాక్టర్ కోర్స్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, 4-5 సంవత్సరాలు చదవాలి. నా తల్లిదండ్రులు చాలా ఏజ్డ్ పర్సన్స్ అప్పటికే, నువ్వు చదువు పూర్తయ్యేంత వరకు కూడా మేము ఉంటామో ఉండమో, మేము ఉన్నప్పుడే నీ బాధ్యతలు మేము చేయాలి అనేసి అన్నట్టు చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఎంతకీ వినకపోయేటప్పటికీ చెంచల్ సార్ మా బంధువే, ఇప్పుడు పాండురంగయ్య సార్ ఉన్నారే వాళ్ళ నాన్నగారు, వాళ్ళ చేత చెప్పించినారు. వాళ్ళ ఆ చెంచుల సారు మా ఇంటికి వచ్చి నన్ను కూర్చోబెట్టుకొని మా ఇంటి పరిస్థితి అంతా వివరించారు. విమలా నువ్వు బాగానే చదువుతావు, అది కాదు ఇప్పుడు నీ తల్లిదండ్రులను కూడా చూసుకునే బాధ్యత నీ మీద ఉంది, నువ్వు చదువుకుంటూ వెళితే వాళ్ళని ఎవరు చూసుకుంటారనేసి నన్ను అక్కడికి ఆపి నువ్వు టీచర్ ట్రైనింగ్ వెళ్ళు, ఆ ఉద్యోగం అయితే సూటబుల్గా ఉంటుంది, తర్వాత టీచర్ ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత నువ్వు ఏ ఉద్యోగం అన్నా చేయి, తర్వాత ఎన్ని పరీక్షలను రాసి ఏ ఉద్యోగం అన్నా చేయని నన్ను అక్కడ టర్న్ చేశారన్నమాట. అది దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఫర్ మై క్యారియర్. ఆ టర్నింగ్ పాయింట్ అక్కడ లేకపోతే ఏ ఉద్యోగం చేస్తున్నా కూడా ఇంత సంతృప్తి అనేది వచ్చేది. సరే ఆయన
సలహాను తీసుకొని టీచర్ ట్రైనింగ్ చేసేటప్పుడు కూడా ఏమంటాం, తర్వాత వచ్చి మనము వేరే ఎగ్జామ్స్ రాసి వేరే ఉద్యోగానికి పోవాలనే ఉద్దేశంతో వచ్చాను. టీచర్ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేటప్పటికి టోటల్గా దానికి అడిక్ట్ అయిపోయాను. టీచర్ ఉద్యోగంలో ఇంత మనకి ఇతరులకు బోధించే అవకాశం ఉంటుంది అని ట్రైనింగ్ అప్పుడే నాకు బోధపడింది. ఇక వేరే ఆలోచన ఏం పెట్టుకోకూడదు, వేరే ఉద్యోగాలు మనకి వద్దు, టీచర్ ఉద్యోగమే చేయాలనే ధ్యాసతో అక్కడి నుంచి రావడము మాకు డిఎస్సి పడడము, టీచర్గా చేరడము, అలా కంటిన్యూస్గా జరిగిపోయింది. ఇప్పటికి కూడా నేను టీచరు వృత్తి అనేది చాలా దైవంగా భావిస్తున్నాను. ఈ వృత్తిలో ఉన్నటువంటి సంతృప్తి ఇక ఏ వృత్తిలో కూడా దొరకదు. కాబట్టి ఆ ఉద్యోగం చేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. తర్వాత ఇంకా ఈ ఉద్యోగ సమయంలో కానీ నేను మా పెద్ద కొడుకు చెప్పినట్టు ఇంటర్మీడియట్ వరకే చదివాను. ఇంటర్మీడియట్ వరకు చదివి వెంటనే జాబ్ రావడం వల్ల జాయిన్ అయిపోయినాను. తర్వాత చదువుకి అవకాశం లేకుండా ఉన్నది. కానీ చదువు మానడం మాత్రం నాకు ఇష్టం లేదు. వెంటనే మ్యారేజ్ జరగడము, తర్వాత కూడా నాకు ఈ విధంగా చదువుకోవాలనంటే నా భర్త కానీ నా అత్తగారి తరఫున మా అత్త మామలు కానీ ఏ రోజు కూడా నువ్వెందుకు చదువుతావు, ఇంకా చాలని ఏ రోజు కూడా వాళ్ళు ఆటంకపరచలేదు. ఆ ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ చేశాను ప్రైవేట్గానే, తర్వాత ఎంఏడి చేశాను, ప్లస్ దీంట్లో బిఎస్సి కూడా చేశాను. మధ్యలో డబుల్ డిగ్రీ ఉండాలి నాకు. డిగ్రీ నేను సైన్స్ చేయాలి అని అంటే దానివల్ల ఏమి ఉపయోగం అని ఎంతమంది చెప్పినా కూడా చేయాలంటే నా కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా అభ్యంతరం చెప్పలేదు. సరే నీకు చదవాలనంటే చదువని నా భర్త కానీ అందరూ కూడా చాలా సహకరించి నా చదువుకి కూడా చాలా కృషి చేశారు. తర్వాత ఉద్యోగ ధర్మంలో నేను హౌస్ వైఫ్గా ఉంటే ఇంటి పనులు చేసుకోవచ్చును, ఉద్యోగం వెళుతున్నాం అనేసి ఇప్పుడు కూడా నా అత్తగారి ఇంట్లో కానీ ఎక్కడ కానీ ఎటువంటి ఆటంకమో కలగలేదు. అందరూ కూడా నాకు సహకరించారు. పిల్లల్ని వదిలేసి ఉద్యోగానికి వెళ్ళవలసిన పరిస్థితి. ఇప్పుడైతే 6 నెలలు ఉన్నాయి మెటర్నిటీ లీవ్, తర్వాత చైల్డ్ కేర్ లీవ్ అనేసి 1 సంవత్సరం వరకు కూడా వాడుతున్నారు. అప్పుడైతే అటువంటి సౌకర్యం లేదు. కేవలం మెటర్నిటీ లీవ్ 3 సంవత్సరాలు మాత్రమే ఇచ్చేవాళ్ళు, 3 నెలలు మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఆ తక్కువ టైంలో పిల్లల్ని చూసుకొని 3 సంవత్సరాల బిడ్డని వదిలి ఉద్యోగానికి వెళ్ళాలంటే కూడా చాలా కష్టంగా అనిపించేది. అటువంటి అప్పుడు మా అత్త మామలు దగ్గర నుండి చూసుకున్నారు. మా తోడుకోడళ్ళు కూడా ముఖ్యంగా మా పెద్ద తోడుకోడలు, తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత చిన్న తోడుకోడలు ఇద్దరు కూడా పద్మానే, పెద్ద తోడుకోడల పేరు, చిన్న తోడుకోడల పేరు కూడా. వాళ్ళిద్దరు కూడా నేను పిల్లల్ని వదిలేసి ఉద్యోగానికి పోతే ఏ రోజు కూడా వాళ్ళు పిల్లల్ని వదిలేసి వెళుతున్నామని అనుకున్న వాళ్ళు కాదు. మా పిల్లల్ని సొంత బిడ్డలుగా వాళ్ళు చూసుకుంటున్నారు. కాబట్టి నేను ఎటువంటి టెన్షన్ లేకుండా ఉద్యోగం చేయగలిగినాను. వాళ్ళందరికీ కూడా మా కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక మా హస్బెండ్ గురించి చెప్పాలంటే ప్రతి విషయంలోనూ అడుగడుగున తను తోడే నిలిచి ప్రతి విషయం ఇటు ఉద్యోగ విషయంలోనైతేనేమి, కుటుంబ విషయంలో అయితేనేమి అన్నిటి కూడా తోడుగా నిలిచి ఏ రోజు కూడా ఇది ఎందుకు నువ్వు చేస్తావు, అది ఎందుకు చేస్తావు అని ఎప్పుడు చెప్పలేదు. నేను చేస్తుంటే ప్రోత్సహించి సరే నీకు ఓపిక ఉంటే చెయ్యి, ఎందుకు కష్టపడతావు అని చెప్తాడు. ఎందుకు అనవసరమైన కష్టం అని అంటారు. లేదు నేను చేయాలంటే సరే నీకు ఓపిక ఉంటే చేయాలి. ఏ రోజు కూడా నేను ఏదైనా చేయాలంటే దానికి అడ్డు వేయలేదు. తర్వాత 58 సంవత్సరాల వరకు చేస్తుంటాను ఇంటి పనులు. ఒక గృహిణి ఉద్యోగం చేయాలంటే బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇట్లా కుటుంబాన్ని చూసుకోవాలి, పిల్లల చదువులు చూసుకోవాలి, తర్వాత ఉద్యోగాన్ని చేయాలి. ఆ బ్యాలెన్స్ చేయడంలో కుటుంబ వ్యక్తులు ముఖ్యంగా భర్త సపోర్ట్ లేకపోతే ఏ భార్య కూడా ఏ ఉద్యోగంలో కూడా రాణించలేదు. అందుకే ముఖ్య ఉదాహరణ మా వారే. ఎందుకంటే నేను కొన్ని పనులు వదిలేసి వెళ్ళిపోయినా ఆయన రిటైర్ అయినప్పటి నుంచి నేనైతే కుటుంబాన్ని పట్టించుకోవడం వదిలేసినాను. రిటైర్ అయినప్పటి నుంచి ప్రతి ఇంటిలో అన్ని విషయాలు కూడా తనే చూసుకునేవాడు. ఇంటిలో ఈ పని చేయాలి ఆ పని చేయాలనే టెన్షన్ నేను వదిలేసినాను.
కుటుంబ బాధ్యత అంతా తనే చూసుకున్నాడు. అదేవిధంగా కుటుంబ బాధ్యతతో పాటు మా తల్లిదండ్రులను కూడా నాకంటే ఎక్కువగా తను దగ్గరుండి జాగ్రత్తగా వాళ్ళ మెడికల్ అవసరాలు కానీ అన్ని చూస్తూ మా తల్లిదండ్రులు కూడా చక్కగా చూసుకున్నారు. అందుకు సదా నేను వారికి రుణపడి ఉంటాను. కాబట్టి నా ఈ జీవితంలో నా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సహకరించారు. అదేవిధంగా ఉద్యోగ విషయంలో అందరూ కూడా చాలా చక్కటి స్టాఫ్, నేను పనిచేసిన చోటంతా కూడా చాలా చక్కటి స్టాఫ్ ఉన్నారు. స్టాఫ్ ఉండడం కాదు, మనం ఎలా ఉంటామో అయితే చెప్తారు కదా, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని. ఆ విధంగా మనం మలుచుకోవాలి. వాళ్ళు ఎవరన్నా చెప్తారు, వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు, ఎలాంటి వాళ్ళు అయితే అందరూ మనకి స్నేహితులే, మనకు అనుకూలంగా మార్చుకుంటాం అనేది స్నేహభావంతో పలకరిస్తే అందరూ స్నేహంగానే చేస్తారు. కాబట్టి మొదట రాజగోపాలపురంలో, తర్వాత సత్యవేళ్ళు, వేపాకపురం, తర్వాత హై స్కూల్లో చేశాను. తర్వాత హై స్కూల్ ప్రమోషన్, హెచ్ఎంగా ప్రమోషన్ వచ్చినప్పుడు మొదటగా కారణ వచ్చింది. అందులో 2 నెలలు 3 నెలలే పనిచేశాను. తర్వాత సుదూరంగా గంగవరం మండలం, మాకు చాలా దూరం అది. ఆ గంగవరం మండలం నుంచి కూడా ఆ స్టాఫ్ ఇప్పటికీ వచ్చారు, అందరూ వచ్చారు స్టాఫ్ గంగవరం మండలం నుంచి, పలంనేరు దాటి అవతల. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీద అభిమానంతో ఈ ఏ ప్రయాసాలకి వచ్చి అందరూ కూడా చాలా మంది ఇక్కడ వచ్చాను గంగవరం నుంచి. మరొకసారి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. అక్కడ కూడా చెప్పినట్టు మా అబ్బాయి వచ్చినాడు కారు వేసుకుని, అక్కడికి కారు కూడా వెళ్ళలేదు, అక్కడికి అట్లే బురదలో దిగబడిపోయింది. ఇలాంటి ఊర్లో ఎలా పనిచేస్తున్నావు? మొదట మా రమేష్ ఏఎంఓగా ఉండేటప్పుడు మా కౌన్సిలింగ్ 26వ తేదీ జరిగింది, 1వ తేదీ జాయిన్ అవ్వాలి. సరే మన అత్తమ్మ ఇలాంటి ఊరు సెలెక్ట్ చేసుకున్నది వాళ్ళే చెప్పినారు సలహా. గంగవరం మండలంలో అక్కడ 4th కేటగిరీ అది. అప్పటికి అది 4th కేటగిరీ అని తెలియదు, మాకు తెలియకుండా చూసి చేసుకున్నాం. అయినా కూడా అదే మనకి, నేను ఒకటే అనుకుంటాను, ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన బాధ్యత అనేది మనము నెరవేర్చాలి, అది ఏదైతే ఏమి అని అదే స్ఫూర్తితోనే ఇంతవరకు పనిచేశాను. ఆ 4th కేటగిరీని నాకు సత్యవేడు మండలానికి రావడానికి మళ్ళీ ఉపయోగపడింది. నేను అప్పుడు కానీ గంగవరం మండలంలో గొర్రెలతోటి ప్లేస్కి వెళ్లకుండా ఉంటే 4th కేటగిరీలోకి పాయింట్స్ ఎక్కువగా ఇస్తారు ట్రాన్స్ఫర్. అప్పుడు ఆ ప్లేస్ చూస్ చేసుకోకుండా వేరే ప్లేస్ చూస్ చేసుకొని ఉంటే నేను అక్కడే రిటైర్డ్ అయ్యేదాన్ని, ఈ మండలం దాకా వచ్చిండేదండి. కాబట్టి భగవంతుడు ఆ విధంగా నాకు అక్కడ పనిచేసే అవకాశాన్ని ఎందుకు కల్పించాడంటే నాకు మేలు జరిపించడం కోసమే ఆ అవకాశాన్ని కల్పించాడని ప్రార్థిస్తున్నాను. నేను భగవంతుని కూడా చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అక్కడ కూడా మంచి స్టాఫ్ పరిచయం అయ్యారు నాకు. అప్పుడు వెళ్ళేటప్పుడు ఆ తర్వాత నుంచి గంగవరం మండలం వెళ్ళేటప్పుడే అనుకున్నాం 58 సంవత్సరాలు, అప్పటికి రిటైర్మెంట్ వయసు 58 సంవత్సరాలే. మనము ఇంత సర్వీస్ చేసి మన మండలానికి రాకుండా ఎక్కడో సుదూర ప్రాంతంలో మనం రిటైర్ అవుతాము అనే బాధతో వెళ్ళాను. కానీ అక్కడ 58 సంవత్సరాలు కాస్త 60 సంవత్సరాలు అయింది. అమ్మయ్య, మనము మన మండలానికి వెళ్ళే అవకాశం అయితే వచ్చింది అనేసి తర్వాత ట్రాన్స్ఫర్స్ లో నేను ఇంకా చుట్టుపక్కల ఎక్కడ లేదు, ఈ మండలంలో వేకెన్సీ లేదు. వర్దేపాలెం మండలం పాండూరుకి రావడం జరిగింది. సరేలే, సత్యవేడు రాకపోయినా కూడా మనము పాండూరు వరకు రాగలిగినాము, పక్క మండలము, ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నాము అని. అప్పుడు 60 సంవత్సరాలు అనేది అప్పుడు పాండూరుకి వచ్చేటప్పుడు. సరేలే, పాండూరులోనే మనము రిటైర్డ్ అయిపోతాము అని, పక్క మండలమే కదా సత్యవేడు మండలం కాకపోయినా అని అట్లా సంతృప్తి పడినాను. దేవుడు నాకు ఇంకొక 3వ అవకాశాన్ని కూడా ఇచ్చాడు. లేదు, నీ సొంత మండలానికి నువ్వు వెళ్ళొచ్చు అనే అవకాశాన్ని ఇస్తూ 62 సంవత్సరాలు చేయడం వల్ల మళ్ళీ సత్యవేడు మండలంలో నాకు ఆ వేకెన్సీ రావడము. చిన్నబాబు సార్ గారు ఉన్నారు, ఆ సత్యవేడు మండలంలో నాకు వేకెన్సీ దొరకడము నా అదృష్టంగా దేవుడిచ్చిన వరంగా భావిస్తూ సత్యవేడు మండలానికి రావడం జరిగింది. మొదట కొంతమంది అన్నారు మధురవేడి స్కూల్ చాలా స్ట్రెంత్ ఉన్న స్కూల్, మండలంలోనే చాలా పెద్ద స్కూల్. కొంతమంది అన్నారు మేడం పాండూరు స్కూల్ చాలా చిన్న స్కూల్ కదా, ఇంకా 1 సంవత్సరమే కదా ఉండేది, మీరు ఎందుకు అక్కడ పోయి రిస్క్ తీసుకుంటారు, చిన్న స్కూల్ హ్యాపీగా రిటైర్ అవచ్చు అన్నారు.
కాదు కాదు, నేను నా సొంత మండలంలో పోయి రిటైర్డ్ అవ్వాలి. పాండూరు స్టాఫ్ కూడా కొంతమందికి ఇప్పటికీ కోపం, వాళ్ళు కూడా వచ్చున్నారు, మేడం మీరు మా స్కూల్లో ఉండకుండా వెళ్ళిపోయినారు కదా అని. లేదు సార్, నేను నా సొంత మండలంలో రిటైర్డ్ అవ్వాలనే ఉద్దేశంతో నేను వెళ్తున్నాను అనేసి రావడం జరిగింది. ఆ రావడం అనేది చాలా గొప్ప వరమని నేను అనుకుంటున్నాను, నా సొంత మండలంలో రిటైర్డ్ అవ్వడము. అదేవిధంగా మా మదరంపేట స్టాఫ్ అందరూ కూడా చాలా చక్కగా నాకు సహకరించారు. మా సారు చెప్పినట్టు ఇది నేను మే 31 రిటైర్మెంట్ అంటేనే ఒక విధమైన ఉంటుంది. రిటైర్మెంట్ ఫంక్షన్ అనేది జరుపుకుంటామా జరుపుకోమా అని మీమాంసలోనే ఉంటారు. ఎందుకంటే అది లీవుల్లో వస్తుంది. నేను కూడా అన్నాను, వద్దు ఏదో లీవుల్లో వస్తుంది, స్కూల్లో సింపుల్గా జరుపుకుంటామని అన్నాను. కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, పిల్లలు ఒప్పుకోలేదు, మా సార్ ఒప్పుకోలేదు. లేదు, మీరైతే ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేశారు కాబట్టి అందరికీ చెప్పి చేసుకోవాలి. లీవుల్లో చెప్తే ఎవరు రారు. 31 అంటే లీవుల్లో ఎవరెవరో ప్రోగ్రామ్స్ పెట్టుకొని ఉంటారు, రారనే ఉద్దేశంతో రీఓపెనింగ్ తర్వాత పెట్టుకుంటాము. సండేగా పెట్టుకుంటే అందరూ కూడా వచ్చే అవకాశం ఉంటుందనేసి ఆలోచించి ఇలా పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఆధ్వర్యంలోనే పిల్లలే మొత్తము ఈ ఫంక్షన్కి పిల్లలు మా సార్ ప్లాన్ చేసి అంత ఇంత గొప్పగా వాళ్ళు నిర్వర్తించారు. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఇక్కడ అందరు వచ్చిన అతిథులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా వచ్చి ఈ నా ఆహ్వానం నుంచి వచ్చిన అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం అవుతానే భోజనాలు తయారు చేశాము. అందరూ కూడా భోజనం చేసి నన్ను ఆనందపరచాల్సిందిగా కోరుచున్నాను. వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ అందరూ. సో ఇందులో పూర్తయిపోయింది. నెక్స్ట్ ఈరోజు పదవి విమర్శించినటువంటి మేడం గారికి సన్మాన కార్యక్రమం. దయచేసి వేదిక పైన ఉన్న పెద్దలందరూ కూడా మీరు అవతీ డాన్స్ వెళ్ళాలంటే ఒక సిస్టమేటిక్గా ఒక క్రమశిక్షణతో అందరూ కూడా ఇటువైపు ఇన్ అవుదాము, అటువైపు అవుట్ అవుదాము. అటువైపు నుంచి ఎవరు కూడా దయచేసి లోపలికి రావద్దండి. ఒక్కొక్కరు ఇంతసేపు లోపలిగా ఉన్నారు కాబట్టి కొంత క్రమశిక్షణతో చేద్దాము. మొదటిగా ఈ యొక్క కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి జెడ్పీహెచ్ఎస్ మదనంపేట ఓకే. సో మొదటగా జెడ్పీహెచ్ఎస్ మదనంపేట పాఠశాల వారు మేడం గారికి సన్మానం చేస్తారు. అంతకు ముందుగా ఒక చిన్న ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రాం గురించి మా అత్తమ్మ మీకు చెప్తాను. నేను ఇంతకుముందు చెప్పినట్టు ముందు నా తల్లిదండ్రుల్ని గౌరవించాలనే ఉద్దేశంతో నా తల్లి స్థానంలో మా వదినికి సన్మానం చేయాలనుకుంటున్నాను. తర్వాత మా మామగారిని సన్మానం చేసిన తర్వాత నేను సన్మానం చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి దయచేసి సహకరించండి. వదిన వదిన గారిని తల్లిగా చూస్తూ తల్లి లేని లోటుని మన వదిన రూపంలో చూసుకుంటూ ఆమెను సన్మానిస్తూ ఆమెను ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా మేడం గారికి, మేడం గారి కుటుంబ సభ్యులకి సర్వదా ఉండాలని కోరుకుంటూ సన్మానం సన్మానం పొందుతున్నట్లు తల్లిగారు మీరు చేసుకున్నటువంటి గొప్ప అదృష్టం. సభకు నమస్కారం. వదిన తల్లితో సమానం అంటారు కదా, అందుకు నిలువెత్తు నిదర్శనమై
మన శ్రీమతి విమల మేడం గారికి తల్లిదండ్రులు ఉన్నా కానీ ఒక వదిన ఏ విధంగా తనని ఈ స్థాయికి తీసుకొచ్చిందో మనందరికీ తెలియదు. దానికి సాక్ష్యంగా ఈరోజు ఆమెకి జరుగుతున్నటువంటి ఈ సన్మానం ఒక నిదర్శనం. థ్యాంక్ యూ మేడం. గారికి చిరు చెంగలయ్య గారికి, చెంగలయ్య తాత గారికి చిరు సన్మానం. మనం అంటూ అదృష్టం అదృష్టం అన్నారు. అదృష్టం అంటే ఏదో కాదు, జన్మనిచ్చిన తల్లిదండ్రులతో కలిసి ఉండటం, అనుకూలమైనటువంటి భర్త లభించడం, అనుకూలమైనటువంటి భార్య ఉండటం, చెప్పిన మాట వినేటటువంటి సంతానం ఉండటం, దీన్నే గొప్ప అదృష్టంగా భావిస్తారు. ఈరోజు మేడం గారికి తండ్రి అయినా మామైనా ఒకటే అనేటటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఒక రకంగా వీళ్ళందరూ కూడా అదృష్టవంతులే. ఎందుకంటే అనుకూలమైనటువంటి భర్త లభించడం, అనుకూలమైనటువంటి పిల్లలు, మాకు చెప్పిన మాట వినేటటువంటి పిల్లలు ఉండటం అయిపోయింది సార్. ఇప్పుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరఫున సన్మాన కార్యక్రమాన్ని నెక్స్ట్ మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా రూపొందించి ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి జడ్పీహెచ్ఎస్ మదనంబేడు పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా వారి యొక్క విశ్రాంత ప్రధానోపాధ్యాయునికి సన్మానం చేయబోతున్నారు. సార్ అట్లే పట్టుకుంటా, నేను వచ్చి తీసుకుంటున్నా. దయచేసి ఎవరైనా వేదికపైన రావాలండి. నా ముప్పై దయచేయాలను తదుపరి ఎంఈఓ సత్యవేలు అంటే మిగతా వాళ్ళందరూ కూడా కొద్దిగా వెనక్కి రావాలి. ఎంపీడీఓ గారు ఎంఈఓ గారు సత్యవేలు దానికి సన్మానం చేస్తాం.
బాబు గారు ఓకే ఓకే చాలు చాలు సార్ దయచేసి కొంచెం ఓపికగా ఉండాలి. డాన్స్ బ్యాక్ ఎవరు చూస్తున్నావద్దు. రెడ్డి లక్ష్మి మేడం విమలా మేడం గారి స్నేహితురాలు సన్మానం చేస్తున్నారు. దాని తర్వాత మేడం గారి యొక్క ఫ్యామిలీ పిల్లలు కోడళ్ళు వాళ్ళు సన్మానం చేస్తారు. ఒకవేళ కొద్దిగా ఓపిక పట్టండి ప్లీజ్ వెయిట్. గడిలక్ష్మి మేడం గారు మేడం గారు ఫ్రెండ్స్ అయిపోయింది. తర్వాత మీరు పంపించారు నాగేశ్వర సార్, మా గురువు గారు నాగేశ్వర సార్ సన్మానం చేస్తారు. చంద్ర ఒక నిమిషం పెన్షనర్ అసోసియేషన్ తరఫున బలరాం సారు, నాగేశ్వర సారు, రాజు సారు సన్మానం చేస్తారు. నాగేశ్వర సారు, రాజు సారు, బలరాం సార్, నాగేశ్వర సారు, రాజు సారు, బలరాం సారు వారి యొక్క మేడం గారికి సన్మానం చేస్తున్నారు. తదుపరి మేడం గారి యొక్క కుటుంబ సభ్యులు కొడుకులు చందు, మదన్, కోడళ్ళు హరి, కల్పన వారు మేడం గారు వారి యొక్క తల్లిదండ్రుల్ని సన్మానం చేస్తారు. దయచేసి అందరూ కూడా చూసి ఆనందించాల్సిందిగా కోరుతున్నాం. సన్మానం చేసిన వాళ్ళు దయచేసి డైనింగ్ హాల్లో మా ఆతిథ్యాన్ని స్వీకరించాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ అటువైపు దయచేసి ఎవరు రావద్దండి. నాగూర్ సార్ మేడం గారిని షాల్తో సన్మానం చేస్తున్నారు. దయచేసి అందరూ కూడా వేదిక లెఫ్ట్ సైడ్ని ఎంట్రీ కావాల్సింది కోరుతున్నాము. దయచేసి లెఫ్ట్ సైడ్ ఎవరు కూడా రావద్దండి. మీరందరూ సహకరిస్తే మన మేడం గారికి ఒక మంచి జ్ఞాపకంగా ఈ యొక్క సన్మాన కార్యక్రమం మిగులుతుంది.
వెంకటేశ్వర మామ అటువైపు చూసుకో, ఎవరు రాస్తున్నారు అటువైపు రాస్తున్నారు. ఓకే ఓకే. ఆయన పెట్టుకో బాబు. కుటుంబ సభ్యులు కల్పన ప్రియ మదర్ సరే అదేమన్నా సార్ ఇది ఇచ్చిన వెళ్ళిపోయినాడు ఆయన. నేను ఏమైనా పెట్టేసి వచ్చేస్తా, మీరు పడినారు. మేడం గారి వదిన మేనల్లుడు ప్రస్తుతం సన్మానం చేస్తున్నారు, తర్వాత చేయబోతున్నారు. పెట్టాడు అయినా సార్ టీవీ ప్రైస్ 1 year లాస్ట్ ఇయర్. మేడం గారి మేనల్లుడు వేరాలు ప్రస్తుతం సన్మానం చేయబోతున్నారు. రమేష్ బాబు మరియు అబ్బాయి అంత అట్లా పోసవద్దు, వాళ్ళకి ఫోటోలు రాదు. రమేష్ బాబు హేమలత కుషన్ ఇది ఎవరు సెల్ చేసుకున్నాడు, సురేష్ నాది కాదు సార్. ఎక్స్ఏఎంఓ రమేష్ గారు ప్రస్తుతం వాళ్ళ అత్తగారి సన్మానం చేస్తున్నారు. మరియు ఎంఈఓ బంగాళపాలెం ఫోటో కనిపిస్తారు కదా. యాడు జిల్లేదా సెల్ చేసుకోలేదు. నేను ఎత్తుకుని ప్రస్తుతం సత్యవేడ్ యూటీఎఫ్ శాఖ వారు సన్మానం చేస్తారు. సత్యవేడ్ యూటీఎఫ్ శాఖ వారందరినీ పచ్చవేడి యూటీఎఫ్ సంఘం వారు సంఘం తరఫున సన్మాన కార్యక్రమం. ఎవరు మనిషి యూటీఎఫ్ పెద్దవాడి యూటీఎఫ్ వాళ్ళు సన్మానం చేస్తున్నారు. ఆ యూటీఎఫ్ వాళ్ళు నెక్స్ట్ వచ్చే మొత్తం ఉండండి. యూటీఎఫ్ పెద్దవేడు మండల యూటీఎఫ్ శాఖ వారు మేడం గారిని సన్మానం చేస్తున్నారు. ఆ తర్వాత హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ సిద్ధంగా ఉండండి. హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ సిద్ధంగా ఉండండి. యూటీఎఫ్ తర్వాత హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ సిద్ధంగా ఉండండి. ఆ తర్వాత ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ సిద్ధంగా ఉండండి. హెచ్ఎం అసోసియేషన్ తరఫున సన్మానం జరుగుతారు. బాబయ్య మా మిత్రులు ఎంఈఓ బాబయ్య కూడా ఓకే సార్. హెచ్ఎం అసోసియేషన్ తరఫున బాబయ్య అదేవిధంగా ఇతర ప్రధానోపాధ్యాయులు సన్మానం చేస్తున్నారు.
ఆ తర్వాత ఎంఈఓ నాగలాపురం బాబాయ్ గారు సన్మానం చేస్తారు. అదేవిధంగా బియ్యం గడ్డిగా హెచ్ఎం గారు, గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం భారతి గారు, అదేవిధంగా పాఠాల స్కూల్ అసిస్టెంట్ సరస్వతి గారు సన్మానం చేస్తున్నారు. సర్వరాష్ట్రాలు సార్ యొక్క సహచర దయచేసి కొద్దిగా ఓపికతో స్నేహితుడు నాతో చదువుకున్నాడు. ఎవరు కూడా సర్వరాష్ట్రాలు ఒక్కొక్కరుగా చక్కగా ఒక ఆహ్లాదకరమైనటువంటి మీ సుబ్రహ్మణ్య సార్, మీ సుబ్రహ్మణ్య సార్ డబ్ల్యూఓ ఎవరు థ్యాంక్ యూ సార్